హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా ఉంటుందండి. ఎప్పుడు కూడా మనం సాంబార్ చేయాలి, రైస్ చేయాలి, మార్నింగ్ లేవగానే ఏం సాంబార్ చేసేది అని ఎక్కువగా ఆలోచనలు వస్తూ ఉంటాయి కదండి. మీకు అలా ఆలోచన రాగానే వెంటగా ది బెస్ట్గా మీకోసం ఉన్నది దాల్ రైస్ అండి. ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే సాంబార్ చేయాల్సిన అవసరం లేదండి. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, లంచ్ బాక్స్కి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ కోసం నేను 1/2 కప్ దాల్ని తీసుకొని ఇలా నానబెట్టుకున్నానండి, ఒక 1/2 అవర్. అలాగే 1 కప్ రైస్ని కూడా తీసి ఇలా నానబెట్టుకున్నానండి. మీరు దాల్ తీసుకునే క్వాంటిటీకి డబల్ రైస్ తీసుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మనం నానబెట్టిన పప్పులను అలాగే రైస్ని వేసేసుకొని 1 కప్పుకి 3 కప్పుల వాటర్ వేసేసి మెత్తగా ఉడికించుకోవాలండి. వాటర్ వేసేసి మూత పెట్టి బాగా మెత్తగా ఉడికించుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేసుకుంటే మీరు సాంబార్ చేయాలన్న టెన్షనే ఉండేదండి. ఈజీగా మీ వంట కూడా రెడీ అయిపోతుందండి. ఇప్పుడు దాల్ కూడా మనకి ఉడికిపోయింది, తీసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు అదే కుక్కర్లోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే పోపు దినుసులన్నీ కూడా వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి దోరగా వేపుకుంటున్నానండి. 50 గ్రామ్ చింతపండును నానబెట్టి 1/2 కప్ వాటర్ వేసేసి ఇలా జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్, అలాగే 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు వేసి మొత్తాన్ని కూడా ఈ చింతపండు రసంలో బాగా కలిపి పెట్టేసుకోవాలండి పక్కన. ఇప్పుడు మన పోపు కూడా వేగిపోయింది చూడండి. ఇలా పోపు వేగిన తర్వాత 2 ఆనియన్స్ని ఇలా పెద్దగా కట్ చేసి వేసుకోవాలండి. మీ దగ్గర చిన్నవి సాంబార్ ఆనియన్స్ ఉంటే వేసుకుంటే మరింత టేస్టీగా కూడా ఉంటుందండి. లేదా పెద్ద ఆనియన్స్ ఉంటే ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. అలాగే ఈ సాంబార్ రెసిపీలో మీ దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చునండి. పర్టికులర్గా ఇవే వేయాలి అనేది ఏమీ లేదండి. మీ దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే ఈ రెసిపీ చేయాలనుకున్నప్పుడు వాటితో కూడా వీటిని ప్రిపేర్ చేసేసుకోవచ్చునండి. ఇలా ఆనియన్స్ కొద్దిగా మగ్గిన తర్వాత నా దగ్గర బీన్స్, క్యారెట్ మాత్రమే ఉన్నాయండి. వాటితోనే నేను ఈ రెసిపీ చూపిస్తున్నానండి. ఇలా 2 క్యారెట్ అలాగే 1 కప్ బీన్స్ వేసుకుంటున్నానండి. అలాగే 1 టమోటా తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి. ఈ వెజిటేబుల్స్ మొత్తం కూడా ఆయిల్లో ఒక 10 మినిట్స్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే కొద్దిగా పచ్చి స్మెల్ లేకుండా మనకి టేస్టీగా రైస్ అయితే ప్రిపేర్ అవుతుందండి. మీకు మరీ ఇంకా తొందరగా కావాలంటే మూత పెట్టించేసి కూడా మనం మగ్గించుకోవచ్చునండి. చూడండి, వెజిటేబుల్స్ అయితే ఇలా ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న చింతపండు రసాన్ని వేసేసుకోవాలండి. ఈ రసం వేసిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ అయితే బాగా మగ్గనివ్వాలండి. 70% వెజిటేబుల్ అయితే బాగా కుక్ అయిపోవాలండి. చూడండి, ఇలా వెజిటేబుల్స్ బాగా మనం వేసిన చింతపండు రసంలో ఆయిల్లో బాగా కుక్ అయిపోయింది చూడండి. ఇప్పుడు ఇలా కుక్ అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న దాల్ని యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ అన్నీ కూడా ఇప్పుడే ఈ స్టేజ్లోనే చూసేసి మనం యాడ్ చేసుకోవాలండి. చూసారుగా, ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న దాల్ వేసేసి 100 ml వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ వాటర్ వేసేటప్పుడు చన్నీళ్ళు కాకుండా వేడి నీళ్ళు వేసుకుంటే మనకి టేస్ట్ అయితే చేంజ్ కాకుండా ఉంటుంది. అలాగే తొందరగా కూడా రెసిపీ అయితే రెడీ అయిపోతుందండి. ఇలా మొత్తాన్ని కూడా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. ఇలా వాటర్ వేసి మరో 10 మినిట్స్ అయితే బాగా మరిగించుకోవాలండి. ఇలా 10 మినిట్స్ మరిగిన తర్వాత చివరగా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమేనండి. చూసారుగా, ఒక దెబ్బకు 2 పిట్టలు అన్నట్టుగా ఈజీగా రైసు రెడీ అయిపోయింది, సాంబారు రెడీ అయిపోయింది. మీ చిన్న పిల్లలకు కూడా చాలా ఇష్టంగా ఉంటుందండి. వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వేడిగా అప్పలంతో కానీ మిక్చర్తో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటే దాల్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. మీ ఇంట్లో కూడా అందరికీ బాగా నచ్చుతుంది. అలాగే మీరు చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉండే ఈ రెసిపీని తప్పకుండా మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఒక్కసారి విజిట్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ మీకు ఎలాంటివి కావాలో నాకు కమెంట్ చేయండి. వాటిని కూడా నేను చేసి పోస్ట్ చేస్తానండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.